హాయ్ ఫ్రెండ్స్, మనకి రియల్మీ నుంచి ఒక అఫీషియల్ అప్డేట్ అయితే వచ్చిందనమాట. త్వరలో వీళ్ళు రియల్మీ జీటీ సిరీస్ని అయితే లాంచ్ చేస్తున్నారు. మనకి ఈ సిరీస్లో 2 మొబైల్స్ ఉన్నాయన్నమాట. రియల్మీ జీటీ 70 ఒకటి, అలాగే రియల్మీ జీటీ 7 అనమాట. ఈ 2 మొబైల్స్ అయితే మనకి గ్లోబల్ లాంచ్ ఈవెంట్లో లాంచ్ చేస్తున్నారు మే 27న. ఈరోజు మనం రియల్మీ జీటీ 7 గురించి అయితే మాట్లాడకపోతున్నాం. మనకి మెయిన్ హైలైట్ అనిపించింది ఏమంటే బ్యాటరీ అనమాట. ఇది మనకి 7000 mAh బ్యాటరీ రాబోతుంది. సో ఇది మనకి ప్రాసెసర్ అయితే చాలా బాగుంది అనమాట. ఇది మంచి గేమింగ్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. ఒక రకంగా గేమింగ్ మొబైల్ కూడా అనుకోవచ్చు దీన్ని. కెమెరాస్ కూడా చాలా బాగున్నాయి అనమాట. అంటే ప్రతి డిపార్ట్మెంట్ కూడా నేను తప్పులు పెట్టలేదు, చాలా బాగున్నాయి. ప్రతి డిపార్ట్మెంట్ ఫీచర్స్ కూడా ఇవన్నీ కూడా మనము కవర్ చేద్దాం. గైస్, నా కంటెంట్ మీకు వర్త్ అనిపిస్తే సబ్స్క్రైబ్ అవ్వండి, వీడియోకి అయితే లైక్ కొట్టండి గైస్. ఫ్రెండ్స్, మనం ఎప్పటిలాగే డిజైన్ అండ్ బిల్డ్ కూడా మొదలు పెడదాము. ఇది మనకి ఫ్రంట్ అయితే ఫ్లాట్ డిస్ప్లే ఉంటుంది, బ్యాక్ అయితే గ్లాస్ ఆర్ ప్లాస్టిక్ ఫినిష్ ఉండొచ్చు. అంటే నా ఎక్స్పెక్టేషన్ గ్లాస్ ఫినిష్ ఉంటుంది అనుకుంటున్నాను, బట్ చూడాలి. అలాగే మనకి సైడ్ అయితే మెటల్ ఫ్రేమ్ ఉంటుందని చెప్తున్నాను అనమాట. మెటల్ కాబట్టి కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ మీద రాబోతుంది. ఇక్కడ మనకి డాల్బీ అట్మాస్ కానీ డాల్బీ విజన్ ఇలాంటివి అయితే సపోర్ట్ చేయవు, బట్ మనకి ఇక్కడ వీళ్ళు హోల్ ఆడియో అనేది సపోర్ట్ చేస్తుంది. ఆడియో క్వాలిటీ చాలా బాగుంటుంది. అలాగే మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ప్రింట్ సపోర్ట్ ఉంది. వీళ్ళు డ్యూరబిలిటీ అయితే మెన్షన్ చేయలేదు, బట్ మనకి ఇక్కడ ఐపీ రేటింగ్ అయితే మంచిగా ఉంది అనమాట. IP68 సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ మాత్రం కొంచెం ఇంప్రెస్ అని చెప్పొచ్చు. థిక్నెస్ విషయానికి వచ్చినట్టు ఇది మనకి 8.7 mm థిక్నెస్ ఉంటుందని చెప్పొచ్చు. అలాగే 203 grams అయితే వెయిట్ ఉంటుందని చెప్తున్నారు. అంటే వెయిట్ కొంచెం ఎక్కువ అనుకోండి. నేను మనము డిజైన్ విషయానికి వచ్చినట్టు సార్ డిజైన్ మాత్రము చాలా బాగుంది అనమాట. వీళ్ళ కింద ముందున్న జనరేషన్ రియల్మీ GT6 కావచ్చు, GT5 కావచ్చు, మనకి ఈ 2 జనరేషన్లో కానీ ఇలాంటి డిజైన్ చూడలేదన్నమాట. డిజైన్ మాత్రం చాలా బాగుంది అనమాట. మనము డిస్ప్లే విషయానికి వచ్చినట్టు ఇది మనకి 6.8 inches AMOLED డిస్ప్లే రాబోతుంది అనమాట. సో ఇక్కడ మనకి 144 Hz అయితే రిఫ్రెష్ బెటర్ అని చెప్పొచ్చు. చాలా హైయెస్ట్ రిఫ్రెష్ రేటు. అలాగే మనకి HDR10+ సపోర్ట్ చేస్తుంది. అలాగే మనకి ఇక్కడ 1 billion కలర్స్ ఉన్నాయన్నమాట. 6500 nits అయితే పీక్ బ్రైట్నెస్ బెటర్ అని చెప్పొచ్చు. చాలా ఎక్కువ బ్రైట్నెస్. అంటే మనకి డిస్ప్లే కూడా చాలా బ్రైట్గా ఉంటుంది అనమాట. అంటే మనం ఏమన్నా సినిమాలు కానీ లేకపోతే ఏమైనా స్ట్రీమింగ్ చేసేటప్పుడు కానీ మనకి బ్రైట్నెస్ అనేది చాలా బాగుంటుంది అనమాట. 1.11 సపోర్ట్ ఉంది. అంటే మన ఓటీటీ కంటెంట్ ఉంది కూడా ఫుల్ హెచ్డీలో వాచ్ చేయొచ్చు. అక్కడ కూడా కొంచెం బాగుంటుంది అనమాట. ఎందుకంటే మనకి రియల్మీ డిస్ప్లేస్ అనేటివి చాలా బాగుంటాయి అనమాట. ప్రాసెసర్ విషయానికి చూస్తే మనకి ఇక్కడ MediaTek Dimensity 9400E ప్రాసెసర్ కొంచెం బెటర్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. 3 nm బిల్డింగ్ ప్రాసెసర్ అనమాట. ఇక్కడ మనకి LPDDR5 కానీ అలాగే LPDDR4X అని ఉండొచ్చు. అలాగే UFS 4.0 రాబోతుంది. ఇక్కడ మనకి ర్యామ్ అండ్ స్టోరేజ్ టైప్ కూడా కొంచెం అడ్వాన్స్ ఉందన్నమాట. ప్రాసెసర్ రిలేటెడ్ వచ్చినట్టయితే మనకి ఈ ప్రాసెసర్ అయితే చాలా బాగుంటుంది అన్నమాట. మెయిన్ హైలైట్ చేస్తుంది మనకి ఇక్కడ అల్టిమేట్ పర్ఫార్మెన్స్ గేమింగ్ అయితే చెప్తున్నారు. అంటే మనకి దీన్ని బట్టి చెప్పవచ్చు ఈ ప్రాసెసర్ ఎంతవరకు దమ్ ఉందనేది. అంటే మనకి గేమింగ్ కానీ నార్మల్ యూజ్ కానీ మనకి ఈ ప్రాసెసర్ చాలా బాగుంటుంది అనమాట. Android 15 రాబోతుంది. అలాగే మనకి ఇక్కడ రియల్మీ UI 6.0 రాబోతుంది అనమాట. మనకి ఇక్కడ Android 15 అంటుంది కాబట్టి ఈజీగా ఎంత లేదన్నా కూడా 3+2 years అయితే మేజర్ OS అప్డేట్స్ ఇవ్వచ్చు. అంటే ఇప్పుడు వచ్చిన మొబైల్స్ కూడా ఇలానే ఇస్తున్నారు. ఇంకా మనకి ఇక్కడ UI 6.0లో చూసినట్టయితే మనకి యాక్చువల్గా ఇప్పుడు వచ్చిన UI 6.0లో చాలా వరకు అయితే కస్టమైజేషన్ జరిగిందనమాట. లైక్ కంట్రోల్స్ కావచ్చు, గెస్టర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా వరకు అయితే చేంజ్ అయ్యాయి అనమాట. ఏ ఫీచర్స్ విషయానికి వచ్చినట్టు మనకి ఇక్కడ ఏ ఫీచర్స్ కూడా చాలా ఉన్నాయన్నమాట. కెమెరా విషయానికి వచ్చినట్టు మనకి ఇది డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. కెమెరా డిజైన్ మాత్రం చాలా బాగుంది అనమాట. అంటే మనం రియల్మీ 8లో చూసినాము అలాంటి కెమెరా డిజైన్ ఇక్కడ మళ్ళీ చూడవచ్చు. మెయిన్ కెమెరా అయితే 50 MP ఇచ్చారు. ఇది మనకి సోనీ IMX906 సెన్సార్ అయితే ఇచ్చేస్తారు. చాలా బెటర్ సెన్సార్ అని చెప్పొచ్చు. ఫొటోస్ కూడా చాలా బెటర్గా తీస్తుంది, చాలా క్లారిటీ కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక్కడ మెయిన్ కెమెరాకి వాయిస్ కూడా సపోర్ట్ చేస్తుంది. అంటే మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ చాలా బాగుంటుంది. అంటే మనం ఫోటోని క్యాప్చర్ చేసేటప్పుడు కూడా చాలా బెటర్గా క్యాప్చర్ చేస్తుంది, చాలా బెటర్గా ఫోటో తీస్తుంది అనమాట. ఎందుకంటే మనకి రియల్మీ కెమెరాస్ కూడా కొంచెం ఇంప్రెస్గా ఉంటాయి. ఇక్కడ మాత్రము తప్పులు పట్టిన అవసరం అయితే లేదు. అలాగే మనం రేర్ కెమెరా చేసుకొని మ్యాక్సిమం 4K 30 FPS వరకు అయితే రికార్డ్ చేసుకోవచ్చు. కానీ కెమెరా విషయానికి ఉంటే మనకి ఇక్కడ 8 MP ఇచ్చారనమాట. ఇది మనకి అల్ట్రా వైడ్ సెన్సార్ అని చెప్పొచ్చు. ఈ కెమెరా యూజ్ చేసుకొని ల్యాండ్స్కేప్ కానీ అలాగే గ్రూప్ ఫోటోస్ కానీ అలాగే అల్ట్రా వైడ్ షార్ట్స్ కానీ ఇవన్నీ అయితే కవర్ చేయొచ్చు అనమాట. ఈ కెమెరా ప్లేస్లో టెలిఫోటో కెమెరా వస్తుందని చెప్తున్నారు. అంటే రూమర్స్ ప్రకారం అంటున్నారు, బట్ చూడాలన్నమాట. ఒకవేళ టెలిఫోటో కెమెరా వస్తే అంతకంటే హ్యాపీనెస్ ఏమి ఉండదు అనమాట. కెమెరాస్ కూడా కొంచెం గుడ్ అని చెప్పొచ్చు. ఒకవేళ ఆ కెమెరా వచ్చినట్లయితే ఫ్రంట్ కెమెరా విషయానికి ఉండేది మనకి ఇక్కడ 16 MP ఇచ్చారనమాట. 16 MP అంటే నార్మల్ చెప్పొచ్చు. యాక్చువల్ చాలా మంది ఏమనుకుంటారంటే MP ఎక్కువ ఉంటే ఫోటోస్ బాగుస్తాయి అనుకుంటారు, బట్ అది కాదు మ్యాటర్. సెన్సార్ బెటర్ ఉండాలన్నమాట. బట్ చూడాలి, మనకి ఈ కెమెరా కూడా సెన్సార్ ఉంది అనమాట. ఫ్రంట్ కెమెరాకి మంచి సోనీ సెన్సార్ అయితే యూజ్ చేస్తారు అనుకుంటున్నాను. ఫ్రంట్ కెమెరా యూజ్ చేసుకొని కూడా మంచి ఫోటోస్ తీయచ్చు అనమాట. చాలా క్లారిటీగా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రంట్ నుంచి కూడా. అలాగే మనము ఫ్రంట్ కెమెరా యూజ్ చేసుకొని మ్యాక్సిమం 1080p 30 FPS వరకు అయితే వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. మనము బ్యాటరీ విషయానికి చూస్తే మనకి ఇక్కడ చాలా బిగ్గెస్ట్ బ్యాటరీ అని చెప్పవచ్చు. ఇది మనకి 7000 mAh బ్యాటరీ రాబోతుంది. ఇప్పుడు ఎందుకో తెలియదు నాకు, ఇప్పుడు వచ్చే మొబైల్స్ కన్నీ కూడా బ్యాటరీ మీద చాలా ఫోకస్ చేస్తున్నాను అనమాట. బ్యాటరీ విషయానికి చూస్తే ఇది మనకి 7000 కాబట్టి ఈజీగా ఎంత లేదన్నా కూడా 3 to 4 days వరకు అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. 120 watts అయితే 5G సపోర్ట్ ఉంది అనమాట. 30 minutes లోపలే ఫుల్ చార్జ్ అవ్వచ్చు అనమాట. బ్యాటరీ విషయంలో లాంగ్ లైఫ్ బ్యాటరీ చిప్ అయితే యూజ్ చేస్తామని చెప్తున్నారు. అంటే మనకి దీనివల్ల ఏమవుతుంది అంటే బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ రోజులు వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. 98% దాకా మనకి ఓవర్ రేటింగ్ అనేది రెడ్యూస్ చేస్తుందని చెప్తున్నారు. దీనివల్ల మనకి ఇక్కడ 7.5 watts అయితే రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ ఉందన్నమాట. అంటే మీ మొబైల్ యొక్క పవర్ బ్యాంక్ మాదిరి అయితే యూజ్ చేసుకోవచ్చు.
త్రో టైప్ సి వైర్ ద్వారా. ఇంకా మనకి బ్యాటరీ అండ్ ఛార్జింగ్ విషయంలో కూడా చాలా వరకు అయితే ఫోకస్ చేస్తారు అనిపించింది. ఈ మొబైల్ సంబంధించిన స్పెక్స్ అని కూడా మనమైతే కవర్ చేసాము. మీకు ఈ మొబైల్ సంబంధించిన స్పెక్స్లో ఏమైనా నచ్చిందో కమెంట్ చేయండి, లేకపోతే ఏమైనా డౌట్ ఉన్నా కూడా కమెంట్ చేయండి. ప్రతి కమెంట్ కూడా రిప్లై ఉంటుంది అనమాట. అంటే మనకు ఒక ఆల్రౌండ్ ఫోన్ మాత్రం అయితే దీన్ని అనుకోవచ్చు. ఆ చిన్న క్వశ్చన్ ఏమంటే మన ఛానల్ని గ్రో అవ్వాలనుకుంటున్నాను. ఛానల్ గ్రో అవ్వాలంటే మీరు చేసే సబ్స్క్రైబ్ లైక్ అనేది చాలా అవైలబుల్ అనమాట. నేనైతే మీరు సబ్స్క్రైబ్ చేస్తానని అయితే అనుకుంటున్నాను.